చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఇక్కడ ఈ అబ్బాయి రాసినటువంటి కొటేషన్ చూసి ఒక వ్యక్తికి బాగా కింది నుంచి పైదాకా మండి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి పైన బెదిరింపజేసే ప్రయత్నం చేసి నా పేరు ఎందుకన్నా నీకు ఏమైంది ఏమైంది ఏం రాపించినావు ఏమైంది ఇక్కడ రా భయ్య చెప్పు ఏమైంది ఏం రాపించినావు ఇక్కడ రా చదువు ఇక్కడ చదువు ఏమైంది ఇదేంది ఏమైంది ఏమిది ఏమైంది నీకేమైంది అరే ఇది ఏం రా భయ్ చెప్పు ఏమైంది నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా ఎట్లా రాపిస్తావురా అది ఏమైందన్న గొడవలు పెడతావు హిందూ ముస్లింలా ఏమైందన్నా ఇప్పుడు ఏమైంది మారా ఏమైంది నీకు మొబైల్ నంబర్ బోల్ కర్దో భయ్యా మొబైల్ నంబర్ బోల్ బండి నెంబర్ ఉంది కర్దో डर्रा गई पूरे डर्रा गई डर रहा फिर करने का काम कर रहा भाई बर्थडे नंबर दिया भाई कर दो ना कर देता हूँ देखो बुला के अटकाता हूँ ठहर ఇస్లాం ఎప్పుడు పుట్టింది, దానికంటే ముందు ఈ యొక్క క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది, మరి ఇవి పుట్టినప్పుడు సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది, దీనికి ఏమైనా ఆది ఏదైనా ఉందా, పోనీ ఈ మనుషులకు సంబంధించినటువంటి పూర్వీకులు లేకుండా ఈ మనుషులు ఇప్పుడు టక్కున పుట్టుకొచ్చిరా, హిందుత్వంలో పుట్టి హిందుత్వంలో పెరిగినప్పటికీ కూడా ఆ మతం మార్చుకొని వేరే మతాల్లో వాళ్ళకు పుట్టిన వాళ్ళందరూ కూడా మేమే అసలైనటువంటి క్రిస్టియన్లము ముస్లింలము అంటున్నారు. బట్ మీ యొక్క పూర్వీకులు ఎవరు? మీ యొక్క పూర్వీకులు నిజంగా హిందువులే కదా, దాన్ని రాసిన దాని తప్పేమున్నది? దీనికి ఇది చూసినటువంటి ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి కోపం వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేపించి ఆడియో క్లిప్ కూడా ఖచ్చితంగా మీకు వినిపిస్తా. నేను అత్తపూర్ ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నను కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఈ ఆటో నీదేనా? అవును సార్ నాదే. కాల్ చేసిండు కదా, దేనికోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనక ఏం రాసినావు నువ్వు? ఎవరాయమని చెప్పింది నీకు అట్లా? ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కొట్ట పక్కన పెట్టి నువ్వు వాటి బయట రాసుకుని అందరు చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? అవును సార్, ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్. ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేం. ఓహో నువ్వు ఓకే, నీకు ఓకే నేను అర్థమైంది కానీ సరే, కేసు కట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. సరే నువ్వు ఆటో ఎట్లా చూస్తా హైదరాబాద్ ఆటో ఎక్కువ మాట్లాడు అంతపైన కేసు కదా. భూమి మీద పుట్టిన వారు హిందువులు మతం మార్చుకుంటే తల్లిని మార్చుకుంటారు చెప్తే తప్పేముంది? 365 రోజులు అజాన్ పేరు మీద మస్జిద్ మినట్స్ నుంచి మాకు రోజుకి 5 సార్లు మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, అల్లానే దేవుడు అని చెప్పి మీరు చెప్తుంటే మేము వింటున్నారేమా? భావ ప్రకటన సైతం ఒక్కొక్కరికే ఉందా? హిందువులకు లేదా? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. బేసిక్గా నిన్న నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఏందయ్యా అది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే ఈ దేశంలో పుట్టినటువంటి ఎవరికైనా రాజ్యాంగం కొన్ని హక్కులను ఇచ్చింది. ఆ హక్కుల్లో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీరు ఏదన్నా కూడా మాట్లాడవచ్చు. ఆర్టికల్ 19 ప్రకారం. ఆ తర్వాత 19(1), 19(2) దాంట్లో ఏంటంటే దానికి లిమిటేషన్స్ అవి ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి ఇది పడితే అది ఇక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దానికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయరా నాయన, అది కూడా రాజ్యాంగంలోనే ఉంది అని చెప్పేసి మాట్లాడడానికి కొంతమంది ముందుకు వచ్చారు. అది పక్కన పెడితే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 దాకా వీటి గురించి మనం ఒకసారి మాట్లాడితే దీనిలో ఏముంటుందంటే మనం ముఖ్యంగా దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి అండ్ ప్రార్థనా స్థలాల గురించి ఎవరైనా సరే వారి యొక్క మతాన్ని స్వేచ్ఛగా ఆరాధించవచ్చు. అట్ ద సేమ్ టైం మన యొక్క మతానికి సంబంధించినటువంటి విషయాలని బయటకు చెప్పుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 25లో దాని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దాన్ని ముఖ్యంగా ఈ దేశంలో క్రిస్టియన్లు చాలా అద్భుతంగా దాన్ని పాటిస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం బలవంతమైనటువంటి మత మార్పులను ఇటువైపు ఇస్లాం సమాజం కూడా చేస్తూ ఉన్నది. అండ్ ప్రలోభాలతో కూర్చున్నటువంటి మత మార్పులని అటు క్రిస్టియన్ సమాజం చేస్తూ ఉన్నది. మరి ఏమున్నా హిందువులు ఏం చేస్తూ ఉన్నారయ్యా ఇక్కడ అంటే, అప్పుడో ఇప్పుడున్నో ఎవడో ఒకడు వస్తాడు పాపం వీరుడు వచ్చేసి నా మతం గొప్పది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే వానిపైన పోలీసులు ఏకంగా సుమోటోగా తీసుకుని కేసులు కూడా వేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక సంఘటన నిన్న నుంచి హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ ఈరోజు పీసీకి కూడా పోయారు. అసలు ఏం విషయం అనేది చూద్దాం మనం. ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ ఆటోలో పోతా ఉన్నాడు. ఆటో ఒక దగ్గర ఆపిన తర్వాత దాని వెనకాల ఆయన ఒక కొటేషన్ రాసుకున్నాడు. ఇప్పుడు బేసిక్గా మనం చూస్తూ ఉంటే హిందువులకు సంబంధించిన కొటేషన్స్ చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి, మిగిలిన కొటేషన్స్ చాలా ఎక్కువ కనబడతాయి. బట్ అవి కొటేషన్ చూసినా కూడా మనకేంటంటే పోంతి ఎవరిని పైతే వారు రాసుకొని అని మనం వదిలేస్తాం. కానీ ఇక్కడ ఈ అబ్బాయి రాసినటువంటి కొటేషన్ చూసి ఒక వ్యక్తికి బాగా కింది నుంచి పైదాకా మండి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి పైన బెదిరింపజేసే ప్రయత్నం చేసి
ఆ అబ్బాయి బెదరకపోతే ఏకంగా వెళ్ళి పిఎస్కి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాంటిది ఇస్తే ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచి ఆ అబ్బాయికి పోలీస్ కాల్ చేసి బెదిరించడు, ఇదంతా జరుగుతుంది. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొటేషన్ ఏంది, ఆ అబ్బాయి ఏంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఏందయ్యా రాసిందంటే, చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పేది అదే కదా, అరే నువ్వు మతాన్ని మార్చినావు అంటే మీ అమ్మని మార్చినట్టే అంటారు, ఇక్కడ మీ నాయనని మార్చినట్టు అన్నారు. తప్పేమున్నది, వాస్తవమే కదా అది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొకటి ఉన్నది, ఇంకోటి ఏంటి తప్పది ఈ పక్కకు, ఎవ్రీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ హిందూ, జై శ్రీరామ్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే అంటూ ఉన్నారు. బేసిక్గా ఈ విషయం పక్కన పెడితే కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల వెనుక పోదాం మనం. ఇస్లాం ఎప్పుడు పుట్టింది, దానికంటే ముందు ఈ యొక్క క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది, మరి ఇవి పుట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అండ్ వివిధ వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది, దీనికి ఏమైనా ఆది ఏదైనా ఉందా? పోనీ ఈ మనుషులకు సంబంధించినటువంటి పూర్వీకులు లేకుండా ఈ మనుషులు ఇప్పుడు టక్కున పుట్టుకొచ్చిర్రా, డైరెక్ట్ ఇస్లాంలోనే పుట్టిర్రా, డైరెక్ట్ క్రిస్టియానిటీలో పుట్టిర్రా? పుట్టలేదు కదా. వీళ్ళకి సంబంధించిన పూర్వీకులు ఉన్నారు. ఈ పూర్వీకులందరూ ఏం చేసినారు, ఒకప్పుడు మన దేశం మీదకి దండెత్తి జనాలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి ప్రలోభ పెట్టిర్రు, డబ్బులు ఇస్తామన్నారు, రెండు భయపెట్టిర్రు, సంపుతాము అన్నారు. కొంతమంది ప్రలోభాలకు గురైన వాళ్ళు, నెక్స్ట్ భయపడ్డ వాళ్ళు మతాలు మార్చుకొని హిందుత్వంలో పుట్టి హిందుత్వంలో పెరిగినప్పటికీ కూడా ఆ మతం మార్చుకొని వేరే మతాల్లో వాళ్ళకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు మేమే అసలైనటువంటి క్రిస్టియన్లము, ముస్లింలము అంటున్నారు. బట్ మీ యొక్క పూర్వీకులు ఎవరు? మీ యొక్క పూర్వీకులు నిజంగా హిందువులే కదా, దానిలో రాసిన దానిలో తప్పేమున్నది? దీనికి ఇది చూసినటువంటి ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఆ అబ్బాయి మీదకి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడాల్సి, నువ్వు ఎవడివి, నువ్వు ఆటో డ్రైవర్, అది ఇది అని కూడా మాట్లాడి ఏమన్నా తప్పేమున్నది అన్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కూడా కాల్ చేపించి ఆటో అన్న మాత్రం జబర్దస్త్ మాట్లాడాడు, కిరాక్ మాట్లాడాడు. ఆ ధైర్యం ఉండాలబ్బా ఈరోజు మన లోపల. అయితే ఈరోజు పిఎస్కి పోయారట. పిఎస్కి పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ విహెచ్పి కృష్ణారెడ్డి అన్న కూడా ఈ అబ్బాయితో పాటు పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ బీజేపీ నుంచి సందీప్ అని ఒకరు వెళ్ళారు, ఆ తర్వాత మహేష్ బజరంగ్ దళ్ నుంచి వెళ్ళారు, అండ్ అక్కడ లోకల్ కార్పొరేటర్ పోయారు, అండ్ ఇంకొంతమంది హిందుత్వవాదులు కూడా పిఎస్కి పోయి మాట్లాడడం జరిగింది. అండ్ ఆ పిఎస్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ, జై శ్రీరామే. చెప్పే అన్న, ఈరోజు మీరు పిఎస్కి వెళ్ళారు కదా అబ్బాయితో పాటుగా, ఆటో డ్రైవర్తో పాటుగా. అన్న ఏం జరిగిందన్న అక్కడ అసలు? పోలీసులు ఏమంటున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం మీ వాదన కూడా మేము ఫేస్బుక్లో చూసాము. అంటే కొన్ని మీరు అక్కడ ఏం మాట్లాడారు అని చెప్పి కొన్ని లీక్స్ మాకు వచ్చాయి. వాటి గురించి కూడా ఒక్కసారి మీరు చెప్తే బాగుంటుందని. తప్పకుండా అన్న, మొదట విషయాన్ని కనుక్కుందాము, తర్వాత ఇది చేద్దాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. మన హిందూ సంఘాల నుంచి, మన బజరంగ దళ్ కార్యకర్తలు, మన బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు నాతో పాటు. అక్కడ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో అతని పేరు వెల్లడించలేదు మనకు. కొంచెం దాడి వేసే ధోరణి కనిపించింది. మాకు 100 డయల్ ద్వారా మాకు కేసు వచ్చిందని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. అన్నా అక్కడ శ్రీనివాస్ గారు అనే ఎస్ఐ గారు ఫోన్ చేస్తారు కదా, మరి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదామని చెప్పి సిఐ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇప్పుడు అక్కడ కొటేషన్ ఏం రాసిండ్రు, దాంట్లో ఉన్న అభ్యంతరం ఏంటి అని అడిగాను నేను. నైసర్గికంగా భారతదేశ భూమిని హిందూ దేశానికి ఉన్నటువంటి సరిహద్దులు సంస్కృతంలో చెప్పినటువంటి కొటేషన్స్ కోట్స్ కూడా చెప్పడం జరిగింది. అద్భుతం. యావదిందు సమారభ్యం తం భారతదేశం అని చెప్పేసి మాకు వేదంలో నుంచి ఉన్నది. హిందూ దేశము, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఆటోమేటిక్ గా హిందువులే. అమెరికాలో పుట్టిన వాళ్ళు ఎట్లయితే అమెరికన్లు అవుతారో సహజంగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు హిందువులే. మొట్టమొదటి ప్రామాణికత. రెండవది, ఇప్పుడు తర్వాత మీకు నచ్చిన మతం మీరు ఎంచుకోవచ్చు కాక, అది వేరే విషయం. అది మీరు ఎవరైనా నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఇష్టం, మీ ఇష్టం. కానీ హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఆటోమేటిక్ గా హిందువులు. ఇందులో ఆయనకు వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కాలేదు. అంతే కదా. ఎస్ఐ గారికి కూడా ఈ విషయం తెలియకపోతే తెలియజేస్తాము అని కూడా మాట్లాడాను నేను. తర్వాత ఇప్పుడు ఇతని మీద దౌర్జన్యం చేసినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద మాకు కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఇతను భయపడుతున్నాడు, ఇతని ప్రాణానికి హాని ఉంది, మరి ఇతను ఆటో నడుపుకొని బతికే చాలా పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అంతే కదన్నా. ఇతడు సో ఇతని ఉపాధికి ముప్పు వాటిల్లింది. ఇప్పుడు ఆయన రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నాడు.
మరి మేము ధైర్యం చెప్పి తీసుకొచ్చాం, మరి పోలీస్ స్టేషన్ కి రమ్మంటే అని చెప్పినాం. ఇతని మీద ఎవరైతే కేసు పెట్టి ఇతని మీద కొట్టబోయినరో, ఒంటరిగా ఉన్నాను చూసి మీదికి పోయినరో, అక్కడ ఉన్న మాటలు మనం బట్టి తెలుస్తా ఉంటే క్యారే కైకుడర్రారే నైమారా నారే తెరకు అని ఏదైతే ఉర్దూలో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి వివరాలు కావాలి, అతని మీద కేసు పెట్టండి. ఆ వ్యక్తి మీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఆ వ్యక్తి వివరాలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి సదరు వ్యక్తి మీద మరియు సదరు దౌర్జన్యం చేసిన ఎస్ఐ మీద కూడా మీరు విచారణ చేయాలని చెప్పి భరత్ తరఫున మేము కోరడం జరిగింది. అద్భుతం. రెండవది, నేను ఖురాన్ తీసుకెళ్ళాను ఇంటి నుంచి అన్నా. అక్కడ కనీసం ఒక 150 చోట్ల కాఫీర్ల మీద దాడి చేయాలి, చంపాలి, అమ్మాయిని మతం మార్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలన్నటువంటి విషయాలన్నీ కూడా ఊటంకించాలి, నేను చూపించాను అన్ని కూడా. ఓకే. ఆయన చాలా ఆశ్చర్యంగా చూసిండు. ఇవన్నీ నిజంగా ఉన్నాయా అంటే, ప్రింటెడ్ నేను కొనుక్కున్నది, దీనికి రసీదు కూడా ఉంది, ఇది నా దగ్గర కాదు, యూనివర్సల్ ఎక్కడున్నా ఇగో ఈ ఆయత నెంబర్ ఇది, ఇది అంటే అది అట్లాగే ఉంటది, మీరు ఎక్కడ మీరు కూడా ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చని చెప్పాను నేను. ఓకే. మరి దీని మీద ఎప్పుడు చర్చిద్దాం, ఈ పుస్తకాన్ని ఎప్పుడు నిషేధిద్దాం? ఎందుకంటే భారతదేశంలో భిన్నమైనటువంటి మతాలు, అన్ని ధర్మాలను ఆచరించే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ ముస్లింల వల్ల మరి ఇతరులకు హాని జరుగుతుంది. మరి దీన్ని ఈ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని మరి పొద్దున కాఫీర్లను చంపాలని బయలుదేరినటువంటి వాళ్ళకు మరి ఎవరు వాళ్ళ నుంచి భద్రత కల్పిస్తారు? మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని మసీదులకు అనుమతులు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు తెలుసా? మసీదుల మీద ఒకవేళ లౌడ్ స్పీకర్ పెడితే ఎన్ని డెసిబెల్స్ ఉండాలి, వాళ్ళు ఎంత డెసిబెల్స్ లో వాళ్ళు నమాజ్ చేస్తా ఉన్నారు, ఈ విషయం మీద మీకు అవగాహన ఉందా? దయచేసి మాకు తెలియపరచగలరు. మేము ఆర్టీఐ ద్వారా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాము. మీ పరిధిలో, మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని మసీదులు ఉన్నాయి, వాటికి ఎన్ని అనుమతులు ఉన్నాయి, ఆ అనుమతి ఉన్న వాటిల్లో ఎంత మేరకు డెసిబిల్స్ లో వాళ్ళు నమాజ్ చేస్తున్నారు, ఈ వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక వాళ్ళకు ప్రశ్న ఇవ్వడం జరిగింది, ఇంకో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే. వాళ్ళ స్పందన ఏందన్నా ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమంటున్నారు అసలు? వాళ్ళు ఏమంటారు? వాళ్ళ దగ్గర స్పందన ఏం లేదు, మేము విచారిస్తాం, మేము చెప్తాము, దీని మీద మీరు కంప్లైంట్ అయితే రాసి ఇవ్వండి అని చెప్పేసి మా నుంచి కంప్లైంట్లు తీసుకున్నారు. ఈ 2 కంప్లైంట్లు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి పైన ఏం కంప్లైంట్ వాళ్ళు ఏం రైజ్ చేశారు? భరత్ పైన, ఆటో డ్రైవర్ పైన అంటే మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ఏదో కంప్లైంట్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ ఏమైనా చేసిరన్నా? ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు, జస్ట్ పిటిషన్ మాత్రమే తీసుకున్నారు. ఓకే 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 అన్న. ఓకే అన్న. అన్న ధన్యవాదాలు అన్న. మీరు అనేక సందర్భాల్లో హిందూ సమాజం గురించి నిలబడుతున్నారు, అండ్ మీతో పాటు రిఫ్లెక్షన్ కూడా ఉంటుందన్న. చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు మిత్రమా అన్న. సో ఇక్కడ ఏంటంటే చూసిరు కదా, వాళ్ళు ఏం చేసిర్రు, ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు అనే విషయం వీళ్ళు చెప్పారంట. ఇది 100 ద్వారా మాకు కంప్లైంట్ అందింది అంటున్నారు. 100 ద్వారా కంప్లైంట్ అందినందుకే మన ఆఫీసర్ గారు ఆ అబ్బాయితో ఏ రకంగా సంభాషించాడో మనం చూసాము. అటు పిదప వీళ్ళు వెళ్ళి ఏవైతే ప్రశ్నలు సంధించారో ఇప్పుడు కృష్ణన్న గారు, వాటిలో ఏ విషయం పట్ల కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇది లాజికే కదా, లాజిక్ కాదు, వాస్తవం కదా. మరి వాస్తవం గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఒకసారి మనం భరత్ ఆటో డ్రైవర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సందీప్ భాయ్, జై శ్రీరామ్. అదే నేను లైవ్లో ఉన్నా. అదే ఏం జరిగింది, నిన్నటి నుంచి ఇదంతా హంగామా జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు మీరు స్టేషన్కి కూడా పోయిర్రు, అబ్బాయిని కూడా తీసుకొని పోయిర్రు. అండ్ మన వాళ్ళు అక్కడ కొంతమంది వచ్చిర్రు, వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారు. ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చిర్రు అంటే వాళ్ళ పేరు చెప్తలేరంట. అవునన్నా. అసలు ఏం జరుగుతుందన్నా? ఇప్పుడు ఎక్కడున్నారు, ఏంటి సంగతి? ఇప్పుడే పిఎస్కి వచ్చినాము. ఓకే. ఎవరైతే భరత్ ఉన్నాడో డ్రైవర్, ఆఫ్టర్ వాళ్ళైతే ఇతర మతస్థులకు సంబంధించిన ఆటో డ్రైవర్ అయితే ఆపిండో, అప్పటి నుంచి మనోడు సవారీ ఉంటే సవారీ దింపేసి తిరుగుతుంటే ఎస్ఐ ఫోన్ చేసేసరికి మనం భయం చుట్టుకుంది, ఏమో అయ్యేటట్టుంది అని. ఉంటది కదా అన్న. అటు ఇటు తిరుగుతుంటే మనకి సిద్ధన్న పెట్టిండే గ్రూప్ లో పెడితే, నేను సిద్ధన్న కాల్ చేస్తే సిద్ధన్న నంబర్ ఫార్వర్డ్ చేసిన ఆయనకి. ఓకే అన్న నువ్వు భయపడకు, నువ్వు సైదాబాద్కి వచ్చి, నేను సైదాబాద్ ఉంటానా, ఓకే ఓకే అన్న, సైదాబాద్కి రమ్మని చెప్పిన. నైట్ 11 o'clock ఏమో వచ్చింది మన దగ్గరికి. ఓకే. వచ్చి షెల్టర్ ఇచ్చిన, మా రూమ్ లోనే వండుకుండే. పొద్దున్న లోపల మన స్థానిక కార్పొరేటర్ గారికి అలాగే విహెచ్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఓకే. ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళాం 11 o'clock. తీసుకున్న తర్వాత సిఐని కలిసినాం. ఓకే.
ఏ రకంగా మీరు కేసు పెడతారు, ఉమ్, ఈ సిఎస్ఐ ఎట్లా డైరెక్ట్ ధమ్కిలు ఇస్తాడు, ఎట్లా ఆటో దొరుకుతుంది మీద అని. ప్రతి ఆటో మీద కల్మ రాసి ఉంటది, మరి దాని అని అడిగిన. ఉమ్, మేము కేసు పెడతామా, మేము కేసు పెట్టాం కదా, మేము జస్ట్ వాళ్ళు రాయిస్తే మేము కేసు పెడతామా అట్లా అని అంటుండు. మరి ఎందుకు రమ్మన్నా ఎందుకు స్టేషన్కి? రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు ఎస్ఐ అంటే జస్ట్ కనుక్కోమని చేసినాము అది అంటే, ఉమ్, అది కాదు సార్ మళ్ళీ ఆటో తిరగనీయం అది ఆటో ఎట్లా తిరుగుతుందో చూస్తా హైదరాబాద్ అని మాట్లాడుతుండే కదా ఆయన. ఎట్లా దానికి ఇస్తున్నాం, ఎస్ఐ ఇస్తాడు, మరి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలి మీరు అని చెప్పినాం. ఉమ్, తప్పకుండా తీసుకుంటాం, మీరు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వండి, మేము మీకు వచ్చారు కాదు, ఉమ్, ఒక కంప్లైంట్ మీరు కూడా ఇవ్వండి అని చెప్పి ఓకే. మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం. ఉమ్, అలాగే అత్తాపూర్ సరౌండింగ్స్ లా మళ్ళా ఎన్ని మాస్క్ ఉన్నాయో, ఎన్ని ఇలీగల్ ఎలక్ట్రిసిటీస్ ఉన్నాయో ఆ మాస్క్ కి ఉమ్, ఆ సంబంధించిన అన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అది ఒక లెటర్ ఇచ్చినాం. ఓకే. ఈ రెండు లెటర్లు కూడా ఎంత ముందుకు పోతాయో చూద్దాం. ఇప్పుడు బేసిక్గా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఎక్కడి నుంచో వాడు పిఎస్కి కూడా పోకుండా ఫోన్ చేసి చెప్తే దానికి ఇంత స్థాయిలో ఎస్ఐ ముందుకొచ్చి ఫోన్ మాట్లాడి ఏకంగా అబ్బాయిని పిఎస్కి తీసుకొచ్చేదాకా చేసిండ్రు. అండ్ ఇట్ ఇస్ ఏంటో మత సామరస్యాలను దెబ్బతీస్తున్నారు. అవును. ఇంకోటి ఏంటంటే మోరో కంప్లైంటెంట్ ఉన్నాడు, ఫాల్స్ కంప్లైంటెంట్ ఆన్ ముంగటే మాట్లాడుతుండే, నాకు ఫోన్ చేసి ధమ్కిలిస్తుండు. అది కదా, అంటే వేరే వాళ్ళ దగ్గర మార్కులు కొట్టిన ప్లాన్ వేరే వర్గం నుంచి, అంతే, అంతకు మించి ఇంకేమున్నది అక్కడ. అదే ఉంది. మనోడు అప్పటికి మన ఆటో డ్రైవర్ గట్టిగా ఇచ్చిండు, చాలా గట్టిగా మాట్లాడిండు మనోడు. యాక్చువల్గా వాస్తవం ఏందో అది మాట్లాడిండు, దాంట్లో తప్పేం లేదు. అబ్బాయి మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ తప్పు లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్ని ఆటోల మీద ఎన్ని కనిపించవు మనకు, అది పక్కన పెడితే రోజుకి 5 సార్లు మనం వింటూనే ఉన్నాం కదా, దాంట్లో దాని మీనింగ్ ఏంటిది? అల్లా ఓన్లీ ఇటర్నల్ అని, గాడ్ కాదని కాదని. మరి దానికి ఏమన్నా దాన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాకపోతే ఏంటంటే అది. ఇప్పుడు మన కార్పొరేటర్ గారు కూడా ఒక మాట చెప్పిండి. ఓకే సార్, నిజంగా మీరు కేసు పెట్టాలనుకోరనుకో, ఇప్పుడు ఎన్ని ఆటోలు తిరుగుతున్నాయో, ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో, కల్మా రాసిన బండ్లన్నీ అడ్డుకుంటాం మేము అన్నిట్లనే కేసు పెడతాం, అలా కొడతాం అన్నాడు. అట్లనే మేము అట్లా మీరు అట్లా ఎందుకు చేస్తారు, మీరు అట్లా ఏరుగా, మేము ఇందులో అట్లా ఏం కాబట్టి ఇటువంటి కొడుకులు మా మీద చెల్లెరుగుతారు సార్ మీరు. మీ ఎస్ఐ ఫోన్ చేసి ధమ్కిలిస్తాడు, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టే ప్లాన్ చేస్తారు మీరు. ఎంతసేపు ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ రాజకీయ నాయకులే కాదు, ప్రతి ఒక్కరు సంతృప్తిగా, ఎంతసేపు మైనార్టీ సంతుష్టీకరణ చేయాలి. ఇక్కడ పక్కకు మీతో డ్రైవర్ భరత్ అని ఉన్నాడా మీతో? అంత ఏముందా నా కొడుకుల దగ్గర, నాకు అర్థం కాదు. ఒకటే చెప్తారు అది, అమ్మ మైనారిటీ 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 చెప్తా, ఏమున్నదో నేను చెప్తా. ఇప్పుడు భరత్ అని ఉన్నాడా మీతో పాటుగా? భరత్ అన్న వెళ్ళిపోయిందా? పంపించిన. ఓకే 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 అన్న ఓకే అన్న, ధన్యవాదాలు అన్న. మీరు గట్టిగా నిలబడాలి, ఇదే కావాలి వాళ్ళ దగ్గర. ఏమన్నది మీరందరు మీలాంటి వాళ్ళ హెల్ప్ కూడా, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా త్రూ మన యూట్యూబ్ త్రూ కూడా మనం తరిమి కొడుతున్నాం వాళ్ళని. వాళ్ళు వేసే ఎత్తుల పై ఎత్తులకి మనం ఇంకా ఎత్తులు వేసినాం. లేకపోతే వన్ సైడ్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుండే. మీలాంటి నేషనలిస్టులు అందరూ వచ్చి ఇప్పుడు ఇలా మన యూట్యూబ్ లో సిద్ధాన కానీ మీరన్నా కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా లాంటి కార్యకర్తలకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్న. లేదన్నా, ఇక్కడ ఏంటంటే మన పైన జరిగినటువంటి దాడులు ఎవరైతే దాడి చేస్తాడో వాడు పిచ్చోడు అవుతాడు. అవును, వాడు మత సామరస్యాలను దెబ్బతీస్తాడు కాదు, ఇంకేం కాదు. వాళ్ళని తీసుకుపోయి ప్రశాంతంగా హాస్పిటల్కి తీసుకుపోతారు, అక్కడ నుంచి ఇంటికి తీసుకుపోయి వదిలేస్తారు, వాళ్ళ పైన కేసు కొట్టరు. ఇప్పుడు మీరు 2 కేసులు పెట్టారు కదా, ఈ 2 కేసులు ఎంత ముందుకు పోతాయో మనం మళ్ళీ అడుగుదాం వాళ్ళని. అవునన్నా, కనుక్కుందాం ఎంత ముందుకు తీసుకుపోతారో, ఎంత ఫాస్ట్గా వాళ్ళు దీనిపైన స్పందిస్తారో మనం కనుక్కుందాం అన్న. ధన్యవాదాలు అన్న. జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్ అన్న. సో ఇది పరిస్థితి బా. ఇదే దాంట్లో ఒకసారి చూడండి, గత 1 వీక్ నుంచి 48 గంటల్లో మన విషయానికి వస్తే ఎంత మేర అంటే దేవుళ్ళపైన అండ్ దేవాలయాలపైన, హిందువులపైన ఎటువంటి దాడులు జరిగినాయో ఒకసారి మనం గూగుల్ చేస్తే చాలు మనకు చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. ఇంతకుముందే ఒక ప్లేస్లో అమ్మవారి ఆలయంలో ఏదో బీర్ బాటిల్తో ఏదో వీరంగం చేస్తున్నారట. అంతకుముందు ఏంటిది, ఎక్కడనో ఆలయం దగ్గర వాడు పోయి ఆలయంలో ఉండే దీపం దగ్గర సిగరెట్ వెలిగించుకొని తాగుతూ ఉన్నాడు. అంతకుముందు ఇంకా ఇవన్నీ ఏంటి, వీటన్నిటిని ఏమంటాం మనం? మత సామరస్యాన్ని దెబ్బతీసుడు అంటే అది. కాఫీలను జంపుర్రి అని చెప్పేసి 100 మందిని కూర్చోబెట్టుకొని చెప్తే దాన్ని మత సామరస్యాన్ని దెబ్బతీసుడు అంటారు. అరే నాయన, మనం అందరం ఒకటే, మన అందరి మొక్క నుంచే వచ్చినాం, ఒక దగ్గర నుంచి వచ్చినాం, మన అందరి పూర్వం కూడా ఒకటే రా నాయన అని చెప్తే మనం అందరం కలిసి ఉండాలనేటువంటి భావన అంటారు దాన్ని మత సామరస్యాన్ని దెబ్బతీసుకునే భావన అన్నారు. ఈ మెదళ్ళు కోడి దిమాకులు ఏం చేస్తా ఉన్నాయంటే ఇట్లా వాడు ఎట్లా భయపెడుతున్నాడు చూసిర్రా. ఆటో దగ్గరకు వచ్చి
నువ్వు రా బయటకు రా అనే టైంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తారు బయటకు వస్తే? ఏం చేస్తారు చెప్పురబ్బా, మీరు కూడా చెప్పురు, కామెంట్ల రూపంలో చెప్పుర్రు, ఎందుకు ఇంత విర్రవీగిపోతా ఉన్నారు? అండ్ సిస్టమ్ మొత్తం వాళ్ళకి ఎందుకు అంత ఫర్గా ఉంది, ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, టోటల్ సిస్టమ్. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు. మరి మన కోసం ఎవరు నిలబడాలా? ఎవరు నిలబడాలా? జై హింద్, మేరా భారత్ మహాన్.